ఒక 2-3 డేస్ అవుతుంది అనుకుంటా. ఒంగోలులో డీమార్ట్ పక్కన భాగ్యనగర్‌లో సుకుమార్ గారి చేత గ్రాండ్‌గా ఓపెన్ చేపించారు. సో, సుకుమార్ సార్ పోస్టర్ కనిపిస్తుంది కదా! అదే ఎలైట్ టీవీఎస్ షోరూమ్. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒంగోలులో టీవీఎస్ స్కూటర్స్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్ అన్నమాట. సో, మనకి ఎలైట్ టీవీఎస్ షోరూమ్ వారు గొప్ప ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ. 6,000 విలువ కలిగినటువంటి కంచి పట్టు చీరని లేడీస్‌కి ఆఫర్ చేస్తున్నారు. రిఫైన్‌మెంట్ లెవెల్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. స్మూత్‌గా వెళ్ళిపోతుందిరా. హాయ్ గైస్, ఈరోజు నేను టీవీఎస్ జూపిటర్ 125cc స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ సంబంధించినటువంటి 2025 మోడల్ కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బ్యూటిఫుల్ రివ్యూని మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని కొత్తగా ఓపెన్ చేయబడినటువంటి ఎలైట్ టీవీఎస్ షోరూమ్ అన్నమాట. ఈ షోరూమ్ మనకి భాగ్యనగర్లో డిమార్ట్ పక్కన ఉంటుంది, అలాగే బిలాల్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. సో దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ట్రయల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోరూమ్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఏంటంటే ప్రతి స్కూటర్ కొనుగోలుపై రూ. 6,000 విలువ కలిగినటువంటి కంచి పట్టు చీర ఉచితం. అలాగే ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై రూ. 6,000 డిస్కౌంట్ వస్తుంది. ఇవి ఓపెనింగ్ ఆఫర్స్ కాబట్టి మే 5వ తారీఖు వరకే ఒకసారి గమనించి షోరూమ్ దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేసి తెలుసుకోగలరు. కమింగ్ టు ద టీవీఎస్ జూపిటర్ 125cc 2025 మోడల్ రివ్యూ. సో మీరు కనుక 125ccలో ఒక మంచి ఫ్యూచరిస్టిక్ వెహికల్ని తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తున్నట్లుగా అయితే ఐ థింక్ టీవీఎస్ జూపిటర్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. లెక్కలేనన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. 1 by 1 ప్రతి దాని గురించి మాట్లాడతాను. టీవీఎస్ కంపెనీ నుంచి ఈ స్కూటర్ మనకి మొత్తం 3 వేరియంట్స్లో లభిస్తుంది. జూపిటర్ 125 డ్రమ్, డిస్క్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది టాప్ ఎండ్ వేరియంట్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనమాట. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 94,871 రూపీస్. దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసరికి 83,600 రూపీస్కి లభిస్తుంది అనమాట. ఇక ఈ స్కూటర్ యొక్క మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 45 కిలోమీటర్లను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయగలరు. అలాగే ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఆటోమేటిక్ సివిటీ బెల్ట్ డ్రైవ్ తోటి వస్తుంది. దీంట్లో మాక్సిమం మనకి 8 PS పవర్ అలాగే 10.5 Nm ఆఫ్ టార్క్ని జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్స్ అండ్ వెరీ రిఫైన్డ్ ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి. ఈ జూపిటర్ 125 స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఈ డిజిటల్ కన్సోల్లోనే ఉంటాయి. ఇక్కడ 2 పోర్షన్స్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మీకు వచ్చేసరికి స్పీడోమీటర్, ఓడోమీటర్, అలాగే ట్రిప్ మీటర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టైము, టాకోమీటర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, వెదర్ అలర్ట్స్, క్రికెట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా మీరైతే లెఫ్ట్ సైడ్ పోర్షన్లో అయితే పొందొచ్చు అన్నమాట. ఇలాంటి చాలా కనెక్టివిటీ ఫీచర్స్ని స్మార్ట్ స్క్రీన్లో ఆఫర్ చేస్తూ దట్టు తక్కువ ఆన్ రోడ్ ప్రైస్కి లభించేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ 125cc స్కూటర్ అన్నమాట. కేవలం ఇలాంటి స్మార్ట్ ఫీచర్సే కాదు, లైఫ్ ఈజీ ఫీచర్స్ అకార్డింగ్ టు ద మార్కెట్ కాంపిటీషన్ బట్టి చూస్తే టీవీఎస్ జూపిటర్ 125 ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు ద ఎలక్ట్రికల్స్, ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తూ ఉన్నారు. హెడ్ ల్యాంప్ అయితే మాత్రం చూడటానికి చాలా విజిబిలిటీగా ఉంటుంది నైట్ టైం కూడా మీకు. అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయినటువంటి లోగో మీరు చూడొచ్చు. ఇది కనెక్టివిటీ ఫీచర్ కలిగిన స్కూటర్ కాబట్టి. అలాగే ప్రీమియంగా కనిపించే విషయమై అక్కడ మీరు క్రోమ్ యాక్సెన్స్ కలిగిన పార్ట్ని చూడొచ్చు. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిఆర్ఎల్స్ అయితే చూడొచ్చు. క్రోమ్ యాక్సెన్స్ తోటి ఫ్రంట్ లుక్ ఎల్ఈడి తోటి చూడటానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే టీవీఎస్ లోగో, సైడ్ ఇండికేటర్ లైట్స్, మీకు హజార్ లైట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మనకి మెయిన్ టెయిల్ ల్యాంప్ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ నుంచి విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది నైట్ టైం. నౌ కమింగ్ టు ద సీట్ కంఫర్ట్, అలాగే అండర్ సీట్ స్టోరేజ్. అసలు స్కూటర్ సెగ్మెంట్కి వచ్చేదే ఈ కంఫర్ట్ కోసం. ఈ విషయంలో టీవీఎస్ జూపిటర్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్, లాంగెస్ట్ అండ్ వైడెస్ట్ సీట్ ఆఫర్ చేస్తుంది. ఫ్యామిలీస్కి అండ్ లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే 765mm సీట్ హైట్ కాబట్టి చాలా తక్కువ హైట్ అండ్ 5.4 ఉండే లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్లో ఈ హిప్ రెస్ట్ అనేది అట్రాక్షన్ అన్నమాట. మిగిలిన 2 వేరియంట్స్లో హిప్ రెస్ట్ అయితే రాదు. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది లాంగ్ రైడ్స్ మీరు వెళ్ళేటప్పుడు. అండ్ సీట్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది రెగ్జిన్ సీట్ అన్నమాట. మామూలు సీట్ అయితే కొన్ని రోజులకి హార్డ్ అవుతుంది, కానీ ఈ సీట్ చాలా స్మూత్గా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. అలాగే సుపీరియర్ లెగ్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. ఈవెన్ మీరు 6 feet ఉండే హైట్గా ఉండే వాళ్ళైనా సరే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫెండర్స్ తగలకుండా కూర్చొని కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ బోర్డ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫుడ్ బోర్డ్ మీరు లగేజ్ని క్యారీ చేయొచ్చు. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడే ఫుడ్ బోర్డ్లో ఆఫర్ చేశారనమాట సెక్యూర్గా. నవ్ అబౌట్ టైర్స్ అండ్ వీల్స్, ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే 12 inches టైర్స్ ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నాయి. పెద్ద టైర్స్ అవడం వల్ల రోడ్ గ్రిప్, అలాగే మీరు టర్న్ తీసుకునేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ట్యూబ్లెస్ టైర్స్, అలాగే డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్, 220mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చక్కగా జరిగిపోతుంది మీరు ఎఫికసీగా బ్రేక్ కొట్టేటప్పుడు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మీకు టైర్ ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడటానికి. బ్రేకింగ్ ఎలా ఉందనే దాని గురించి నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. అలాగే మీరు లాక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వెహికల్ని. సో దీనివల్ల ఏంటంటే కిడ్స్ పైకి ఎక్కినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ముందుకు వెళ్ళదు వెహికల్. అలాగే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా ప్రాపర్గానే ఆఫర్ చేస్తున్నారు.
ఫ్రంట్ బాడీ వచ్చేసరికి మనకి ఫైబర్ ప్లాస్టిక్, అలాగే 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బండి దిగాల్సిన అవసరం లేదు. మీరు ఆల్ ఇన్ వన్ కీ తోటే సీట్ ఓపెన్ చేయొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ని కూడా ఓపెన్ చేసి పెట్రోల్ కొట్టించుకోవచ్చు. బండి దిగాల్సిన అవసరం లేదు. కంపేర్ టు ద మార్కెట్ వెహికల్ దిగాల్సిన పరిస్థితి మనం ఫ్యూయల్ కొట్టించుకోవాలంటే. అలాగే ఇక్కడ మనకి 34 లీటర్స్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. 2 పెద్ద హెల్మెట్లు ఈజీగా పడతాయి. లేడీస్ ఎవరైతే కంఫర్టబుల్గా మీ యొక్క ఎసెన్షియల్స్ని, గ్రాసరీస్ని తీసుకొచ్చుకోవచ్చు. బటన్స్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అలాగే ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఈ వెహికల్ ముందుకు రావడం కోసం ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా యాడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మీరు ఎలాంటి కండిషన్లో వెహికల్ పార్కింగ్లో ఉన్నప్పుడు ఐడియల్ సిచ్యువేషన్లో బండి ఇంజిన్ ఆగిపోతుంది, ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవుతుంది క్లచ్ పట్టుకున్నప్పుడు. అలాగే 2 లీటర్స్ కెపాసిటీ కలిగిన పెద్ద గ్లవ్ బాక్స్ మనకి ఫ్రంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఆల్ ఇన్ వన్ కీ అన్నమాట ఇది. దీని ద్వారానే మీరు హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు, అలాగే సీట్ ఓపెన్ చేయొచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఇంజన్ ఆన్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీలో భాగంగా రేర్ సైడ్ బాడీ పార్ట్ మనకి మెటల్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా మనకి మెటల్లో వస్తుందన్నమాట. సైడ్ నుంచి క్రోమ్ యాక్సెంట్స్ తోటి చూడడానికి చాలా బాగుంది. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు 45 kmpl మైలేజ్ వస్తుంది. మీరు కనుక హైవేలో నడిపించుకునే వాళ్ళు అయితే ఇది మీకు 50 వరకు కూడా రీచ్ అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వెహికల్ని రైడ్ చేద్దాం. నాకు కన్సోల్ అయితే భలే నచ్చుతుంది జూపిటర్ 125cc. లెగ్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్ ఉంది, పెద్ద లెగ్ స్పేస్ ఉంది. వావ్, ఇన్స్టెంట్ పుల్ బాగుంది. సో చాలా డీసెంట్గా వెళ్ళిపోతుంది అండ్ చాలా స్మూత్ ఉంది. రిఫైన్నెస్ లెవెల్స్ ఈసారి ఇంజన్లో బాగా మెరుగుపరిచారు. పెద్ద నాయిస్ లేకుండా స్మూత్గా, సౌండ్ తక్కువగా ఇంజన్ చేసే పర్ఫార్మెన్స్ అయితే ఇట్స్ వెరీ కూల్ అండ్ చాలా బాగుంది. సో ఇప్పుడు సిటీలో నడిపిస్తాను, సిటీ కండిషన్ కోసమే రెడీ చేశారన్నమాట ఈ వెహికల్ని. సో ఇదే మనకి ఎలైట్ టీవీఎస్ షోరూమ్. ఇది భాగ్యనగర్లో ఉంటుంది, బిలాల్ ఆపోజిట్. సో మీకు పక్కన డీమార్ట్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. నైస్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్ మంచిగా ఆ టెలిస్కోప్ కావచ్చు, బ్యాక్ సైడ్ స్వింగ్ సూపర్ స్మూత్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తుంది. స్కూటర్కి ఎనఫ్ ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ సరిపోతుంది. సో డైలీ సిటీలో నడిపించుకునే వాళ్ళకి సో జూపిటర్ 125 ఇచ్చేటువంటి ఆఫర్ చేసేటువంటి విషయాలు ఏంటంటే మెయిన్ అండర్ సీట్ స్టోరేజ్. సో 34 లీటర్స్ అంటే ఇట్స్ సూపర్ స్పేసియస్. అలాగే లెగ్ స్పేస్ అనేది మనకు చాలా సఫిషియెంట్ ఉంది. అక్కడ మీరు కావాలంటే క్యారీ చేసుకోవచ్చు ఏమన్నా థింగ్స్ ఉంటే. అలాగే మీకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బండి దిగాల్సిన అవసరం లేదు పెట్రోల్ కొట్టుకోవడం కోసం. 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి ఫ్రంట్లోనే క్యాప్ ఇచ్చారు. దట్టు ముందున్న కీనే మనకి ఆల్ ఇన్ వన్ కీగా ఇచ్చారు కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ బాగుంది, ఎక్కడ కూడా మెన్యూరబిలిటీ మీరైతే మిస్ అవ్వరు, సూపర్ ఉంది. అండ్ బ్రేకింగ్ కూడా హార్డ్గా లేదు, టచ్ చేస్తున్నప్పుడు చాలా రెస్పాన్సివ్ ఉంది. మెయిన్ ఏంటంటే 12 inches టైర్స్ అవటం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నాను. 12 inches టైర్స్ ఉండటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అదే. మనకి బండిని కొంచెం యూటర్న్ తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా మనం ఆ స్టెబిలిటీ మిస్ అవ్వం అన్నమాట. గాయస్, ఇంజన్ సౌండ్ అయితే చాలా తక్కువ వస్తుంది. ఐ థింక్ మీకు పక్కన ఉండే వెహికల్స్ నాయిస్ ఎక్కువ వినపడుతుంది అనుకుంటాను. మన బండి ఇంజన్ కంటే కూడా చాలా స్మూత్ ఉంది ఇంజన్ అయితే మాత్రం, అండ్ రెస్పాన్సివ్ కూడా ఉంది. ఈ బండికి 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని అనిపించింది. మినిమం 165 ఇస్తే బాగుండి అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర 160 ఎనఫ్ అయినప్పుడు కూడా కొంచెం చూసుకొని నడిపించండి. బాగా నడిపించాను, నాకు ఎక్కడ కూడా వైబ్రేషన్ ఫీల్ అయితే అనిపించలేదు. చాలా స్మూత్ అనిపించింది. అలాగే చాలా మంచి కంఫర్ట్ సీట్ అయితే దొరికింది అండ్ చాలా కంఫర్టబుల్ లెగ్ స్పేస్ అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా పట్టుకోగలిగాను.
సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా వెరీ స్మూత్ అండ్ వ్యాలిడ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు బండి అయితే మాత్రం. అండ్ దట్టు తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తూ ఎక్కువ ఫీచర్లు ఇచ్చేటువంటి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగినటువంటి, లైఫ్ ఈజీ ఫీచర్స్ ఉన్నటువంటి జూపిటర్ 125cc 2025 మోడల్ ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి సిటీలో యూస్ చేసుకోవడానికి మంచి స్కూటర్ అయితే అవుతుందన్నమాట. దగ్గరలో కనుక మీకు ఎలైట్ టీవీ షోరూమ్ ఉంటే ఇప్పుడే టెస్ట్ రైడ్ని అయితే బుక్ చేసుకోండి. గాయస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎలైట్ టీవీ షోరూంలో వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసేసి నేనైతే వెళ్ళిపోతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం రిప్లై అయితే అందిస్తాను. మరో వీడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.